ఈ అక్షర భావాలు తప్ప ఇది ఏమనుంది? యోహాను సువార్త 8:16 కమాన్ రీడ్. నేను ఒక్కడిని అనకండి, నేను ఒక్కడినై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము. ఏమండి, ఫంక్షన్కి పిలిచినప్పుడు ఏంటంటే మీరు ఒక్కరే వచ్చారేంటండి, మొత్తం కుటుంబం అంతా ఆహ్వానించారు. వచ్చామండి, నేను నా ఫ్యామిలీ కూడా వచ్చాను. బస్సులో ఉన్నారండి, దిగుతున్నారు. ఆహా, ఓకే. నేను ఏమండి, నాతో కూడా తండ్రి, నేను నా తండ్రి కూడా ఉన్నాము, నేను నా తండ్రి ఒక్కటే కాము. అదే అలాగే ప్రారంభమైంది పాట. నేను నా తండ్రి కూడా ఉన్నాము, నేను నా తండ్రి ఒకటే కాము. ఏమండి, భలే ఉంటుందండి, చాలా మెలోడియస్గా కూడా ఉంటుంది ఆ పాట. ఇక్కడ దేవుడు చెప్తాడు ఈ మాటలే పదండి, పాటలుగా రాసాం. వీళ్ళన్నట్టుగా బహుళత్వాలు, ఏకత్వాలు, త్రియేకత్వాలు. అసలు త్రియేక దేవుడు అనే పదమే లేదు బైబిల్లో. మనం చెప్పిన మాటకి ఇన్ని వాళ్ళు అలిసిపోయిన రెఫరెన్స్లు మనం చూపిస్తున్నాం, కానీ వాళ్ళు అనుకున్న దానికి త్రియేక దేవుడని ఒక్క రెఫరెన్స్ బైబిల్లో చూపించలేరు. బహుళత్వాన్ని ఒక రెఫరెన్స్ చూపించలేరు. ఏకకాలంలో కనిపించే ఏమండి ముగ్గురు దైవాలుగా తను ప్రత్యక్షపరచుకున్న ఒక్క దైవం ఎక్కడా బైబిల్లో దీనికి రెఫరెన్స్, నో రెఫరెన్స్. క్రొత్త నిబంధనలో సర్వసత్యం. మరలా చెప్తున్నాను, ఇప్పటివరకు పాత నిబంధనలో ఉన్నవి ఛాయారూపంగా చూచాయిగా కనబడేటట్లుగా ఉన్నా న్యూ టెస్టమెంట్ వచ్చేసరికి స్పష్టంగా చెప్పేశాడు, నాయన యెహోవా అని మీరు ఎవరినైతే అనుకుంటున్నారో కొడుగ్గా నేను ఆయన రొమ్మును అనుకున్న కొడుగ్గా వచ్చి చెబుతున్నాను. హీఈస్ మై ఫాదర్. ఆయన నాకే కాదు మీ అందరికీ తండ్రి. మరి మీరెవరు? నాకు సోదరులు. అది కూడా చెప్పాను కదా, భూమి మీద ఉన్న మీరందరూ యేసుప్రభుకి ఏమవుతారు? సోదరులు. మనమంతా తమ్ముళ్ళం. ఆయనే ఒప్పుకున్నాడు. అది తిరిగి లేచిన తర్వాత ఒప్పుకున్నాడు, బ్రతుకున్నప్పుడు ఒప్పుకున్నాడు. మిక్కిలి అల్పులని ఈ నా సహోదరులను తిరిగి లేచినప్పుడు అన్నాడు. బ్రతుకున్నప్పుడు నా తండ్రి చిత్త చొప్పున చేయు మీరే నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, నా వాళ్ళు అని చెప్పుకున్నాడు. ఇది స్పష్టమైన సర్వసత్యమైన బైబిల్ జ్ఞానం. అది ఉన్నట్టుగా ప్రకటిస్తున్నామని ఈరోజు అతిశయం మనకి. కళ్ళబొల్లి మాటలు, ఎవడో రాసిన తప్పుడు సిద్ధాంతాలు, దొరల సిద్ధాంతాలు, ఏమండి దొంగల సిద్ధాంతాలు, తప్పుడు పుస్తకాల వాదనలు మనం అడుక్కు తెచ్చుకోవాల్సిన అవసరం మనకు